ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఐసిడిఎస్, ఐకేపీ, అదేవిధంగా ఎన్ఆర్హెచ్ఎం, మిడ్ డే మీల్ సంబంధించినటువంటి ఆ స్కీములలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు ఉంది. ఆ కనీస వేతనాల బోర్డుని 2011లో సవరణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాదాపు 16 సంవత్సరాలుగా కనీస వేతనాల బోర్డును సవరించట్లేదు. ఫలితంగా ఏదైతే ఇప్పుడు స్కీములలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో ఈ కార్మికులు 16 సంవత్సరాల క్రితం తీసుకోవాల్సినటువంటి వేతనాలే ఇప్పుడు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో కనీస వేతనాలు సంబంధించి పెంచకపోవడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ విపరీతంగా పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కొనలేక ఈరోజు అర్ధాకలతోటి స్కీములలో పనిచేస్తున్నటువంటి కార్మిక కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మేము అధికారంలో రాగానే అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తాము, ఈరోజు ధరలకు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లకు ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు బుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మీరు ఎన్నికల సందర్భంగా స్కీమ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు మేము సిఐటిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.